ఈరోజు మనం కొత్తిమీర టమాటోతో చట్నీ చేసుకుందాము. ఆయిల్ పోసుకుందాం అండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. జీలకర్ర వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను. 8 వెల్లుల్లి తీసుకున్నాను, అవి వేసేసుకుందాం. 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. స్పైసీ లేదు, సో ఎక్కువ తీసుకుంటున్నాను నేను. మీరండి కాడలతో వేసాను, ఎక్కువ వేసుకుందాం. కాడలు బాగుంటుందండి, ఒకసారి ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. కాడలు పడేయకుండా దీన్ని యూజ్ చేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. కొంచెం ఫ్రై అయింది కదండి. 6 టమాటోస్ తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇందులో వేసేసుకున్నాను. పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా మెంతులు పొడి వేస్తున్నానండి. స్పూన్ ఉప్పు వేస్తున్నాను. టమాటా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం. మూత పెడుతున్నాను. కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇది చూస్తున్నారు కదా, మగ్గిపోయింది బాగా టమాటా. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. తాలింపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేస్తాను. శనగపప్పు, మినపప్పు కూడా వేస్తున్నాను. కరివేపాకు ఇంకా వేస్తాను. ఇందులో ఇదండి, దానికి కాంబినేషన్గా నేను మజ్జిగ దోశలు వేస్తున్నాను. ఇది కావాలి రెసిపీ అని అంటే కామెంట్లో రాయండి, నేను తప్పకుండా చెప్తాను మీకు ఎలా చేయాలనేది. ఆయిల్ వేస్తున్నాను. ఇదండి, ఇప్పుడు తీసేస్తున్నాను. ఇది అయిపోయింది. కొత్తిమీర టమాటో చట్నీ విత్ మజ్జిగ దోశ అండి రెడీ అయింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.